ఈరోజు మన బస్సులో ట్రావెల్ చేయబోతున్న వాళ్ళు జస్ట్ ప్యాసింజర్సే కాదు, ఫ్యూచర్లో వాళ్ళే డాక్టర్స్, ఇంజనీర్స్, సీఈఓస్ లేదా మన దేశ భవిష్యత్తు అవ్వచ్చు. హలో గాయ్స్, దిస్ ఇస్ ఎస్కే. వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎస్కే. నేను వీడియో అప్లోడ్ చేసి దగ్గర అరౌండ్ 1 month అయిపోతుంది కదా. ఐఎమ్ సారీ గైస్, ఒక పెద్ద ఈవెంట్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. ఇక మీదట అలా డిలే లేకుండా కన్సిస్టెంట్గా 2 daysకి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? ఈరోజు వీడియోలో మనం బోయపాలెంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ని ఎగ్జామ్ సెంటర్స్కి సేఫ్గా తీసుకొని వెళ్ళాలి. ఇదే మన డ్యూటీ. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కోసం టోటల్గా 10 buses అయితే బుక్ చేసుకున్నారు డే 1లో. సో ఎర్లీ మార్నింగే యాడికి వచ్చి డ్రైవర్స్ అందరికీ కాల్ చేసుకొని యాడికి రప్పించుకొని టోటల్గా 10 buses తీసుకొని స్టార్ట్ అయిపోయాను. బస్సెస్కి అండ్ మన బైక్కి కూడా ఫ్యూల్ కొట్టించేసి కస్టమర్స్ చెప్పిన టైంకి 1/2 hour ముందే కాలేజ్లో ఉన్నాం అందరం కూడా. మనం వచ్చేసరికి స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సేఫ్గా ప్రతి ఒక్కరిని బస్సెస్లోకి ఒక్కొక్కరిగా ఎక్కించేసాము. టోటల్గా ఈరోజు మనం ఇచ్చిన బస్సెస్ అయితే 10 buses, 40 seating కెపాసిటీ విత్ నాన్ ఏసీ. సో అందరికీ ఫైనల్గా అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేసి ఆల్ ది బెస్ట్ ఎవరీబడీ. అదే స్మైల్ తోటి అన్ని ఎగ్జామ్స్ తర్వాత ఇక అన్ని బస్సెస్ ఫుల్ అయిపోయాక ఎగ్జామ్ సెంటర్కి బస్సెస్కి స్టార్ట్ అయిపోయాం. అలా డే 1 ఆఫ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయింది. డే 2లో టోటల్గా 14 buses మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. 14 buses ఒకేసారి ప్రొవైడ్ చేసాము అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ ఎస్కే. దిస్ ఈస్ ఎస్కే సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.